కాంగ్రెస్ పార్టోళ్ళు ఫర్ లాంగ్ దూరం పోయినా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. గాలి మోటార్లను షేర్ ఆటోల తిరగవాడుతున్నారు. కష్టపడి పని చేసుడు బంద్ పెట్టి లగ్జరీకి అలవాటు పడ్డారని సర్కారు మీద ఓ దుమ్మెత్తి వస్తున్నాయి కదా ప్రతిపక్షాలు. ఆగు అది మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు నచ్చుతలేదో, లేకుంటే సార్ స్టైల్ మార్చిండో తెలియదు కానీ పచ్చటి పొలాల నడుమ ఎట్లా తిరుగుతున్నాడో చూడండి. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గని ఈ పచ్చని షేడ్లను చూసే తప్ప చిక్కు బుక్కు చిక్కు చిక్కు బుక్ అని అన్నట్టు ఎట్లా పోతున్నాడో చూడుండ్రి మంత్రి సారు. డుగుడుగుడు గాని మోత మోగుతా అంటే వెనక మరలా సినిమాల తిరగ దుమ్ములు వేస్తుంటే ఏరే లెవెల్లో వస్తున్నాడు మంత్రి సారు. నల్గొండ మండలం అప్పాజిపేట అనే ఊర్లే బ్రాహ్మణ వెల్లంల నుంచి వచ్చే కాల్వ నీళ్లను కరీక చూసిండు సారు. రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రియే గాని నీళ్ల మంత్రి తిరగ కాల్వల పొంటి ఎందుకు తిరుగుతున్నాడంటే సార్ నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేటానికి కంకణం కట్టుకున్నాడట. అందుకే అప్పాజిపేటకు కొత్తగా కడుతున్న పిల్ల కాలువల పనులకు శంకుస్థాపన చేసిండు. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువును నింపి ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి పచ్చటి పంటలు వండేటట్టు చేయాలని ఆరాట పడుతున్నాడట మంత్రి సారు. మరి ఇది సోప్ టాప్ కోసమేనా లేకుంటే నిజంగా నల్గొండ నియోజకవర్గ రైతుల కష్టాలు తీర్చే పని చేస్తున్నాడా అనేది ముందు ముందే చూడాలి. మీ హీరోలల్లో ఎవడైనా ఒకటే ఎకరాము ఇరువాలు దున్నాలే రమ్మను వాని దమ్మెంతో చూపించు పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా అని పడిదేం రాజేందర్ అన్న పాట రాసినట్టు సినిమా హీరోలు ఎవ్వరు తెర మీద చూసినంత బలవంతులు కాదు. ఎగిరి దుంకే కాడ, ఎత్తులెక్కే కాడ, బరువులు మోసే కాడ, బాంబులు వేలిన కాడ హీరోలకు బదులు డూపులు యాక్టింగ్ చేస్తారు. కానీ దురంధర్ సినిమాల హీరో రణవీర్ సింగ్ మాత్రం సినిమా కోసం పొట్టు పొట్టు కష్టపడ్డాడు. అది ఎట్లా ఏమిటి అనేది చెప్తాం కాదు, చూపిస్తాం పాట. చూసిండ్రా ధ్యానం చేస్తున్నట్టు నీళ్ళల్లో ఎట్లా కూస్తున్నాడో. ఎసోంటి బాడీ డబుల్ లేకుండా ఎసోంటి గ్రాఫిక్స్ లేకుండా యాక్టింగ్ చేసుడంటే చిన్న ముచ్చట్న. టెక్నికల్ సపోర్ట్లు తనకు అక్కరలేవు అన్నట్టు మస్తు కష్టపడ్డాడట. అది ఈ వీడియోని చూస్తేనే తెలుస్తుందిలే. అసలే పెద్ద హీరో రణ్వీర్ సింగ్ ఏ కొద్దిగా పొరపాటు జరిగినా ఆగమయ్యే కథ ఉంటుంది. కానీ డూపులు గ్రాఫిక్స్లు లేకుండా డేర్ చేసి ఇసోంటి సాహసాలు చేసిండంటే మస్తు గ్రేట్ కదా. తను ఎంత కష్టపడ్డాడో అంతకంటే ఎక్కువనే సినిమా హిట్ అయింది. తన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. దీన్ని బట్టి తెలుస్తున్నది రణ్వీర్ సింగ్ ఒక్కొక్క షాట్ కోసం ఒక్కొక్క ఫ్రేమ్ కోసం ఎంత కఠోర శ్రమ పడ్డాడో, సినిమా కోసం ఎంత చెమటోడిచిండో. ఇట్లా చేయాలంటే తీస్తున్న సినిమా మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చాలా మంది మెచ్చుకుంటారు దేశం పబ్లిక్. మీరు కూడా దురంధర్ 2 సినిమా చూస్తే రణ్వీర్ సింగ్ గొప్పతనం తెలుస్తుంది. మీరు కూడా సప్పట్లు కొడతారు అని అంటుర్రు. మరి ఎంతమంది చూసిరా బా ఇప్పటిదాకా సినిమా?